గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. నేను డాక్టర్ మధుమోహన్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి మీటింగ్కి రీజన్ ఏంటంటే, ఒక చిన్నారి అంటే మంత్స్ 45 days పాపకు ఒక అబ్నార్మల్ రేర్ అనామలీ అంటారు దాన్ని, వెజనల్ అట్రేసియా. ఆ బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము. అందుకొరకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈరోజు పిలవడం జరిగింది. టు స్టార్ట్ విత్, బేబీ మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కడుపు ఉబ్బరంతో వచ్చింది అన్నట్టు. ఈ బేబీ కడుపు ఉబ్బరంతో వచ్చిన బేబీకి డాక్టర్ జనార్దన్ గారు అండ్ హిస్ టీమ్ ఇనిషియల్ అసెస్మెంట్ చేసినప్పుడు కడుపు చాలా పెద్దగా ఉంది, ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా కానీ ఉంది ఆ బేబీకి. అలాంటి బేబీని ఇనిషియల్గా బేబీని సెటిల్ చేసి మా టీంకి అప్పచెప్పారన్నట్టు. మేము దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కొన్ని టెస్టులు, బేసిక్ టెస్టులు చేసినప్పుడు కడుపులో ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ద అబ్డమెన్ ఒక పెద్ద గడ్డ మాదిరిగా ఒకటి ఆక్యుపై అయింది అన్నట్టు. ఆ ఏదైతే గడ్డ ఉందో 2 కిడ్నీల పైన అది ప్రెషర్ పడి 2 కిడ్నీలతో పాటు యూరిన్ ట్యూబ్స్ కానీ వాపుగా వచ్చాయి అన్నట్టు. దీనికి డయాగ్నోసిస్ సరిగా లేదని చెప్పి మళ్ళీ మేము ఫ్యూచర్లో సిటీ స్కాన్ అండ్ అబ్డమెన్ చేయించినప్పుడు రేడియాలజిస్ట్కి ఇనిషియల్గా కొంచెం తరబడినా కానీ అయినాక కొంచెం మంచిగా ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఏంటని అంటే, ఈ బేబీకి ఒక హ్యూజ్ గడ్డ ఉంది, అది ప్రాబబ్లీ వెజైనా ఉండొచ్చు అని. సైమల్టేనియస్గా మేము ఎప్పుడైతే కింద ఎగ్జామిన్ చేసినప్పుడు పాపకు ఒక ఒంటెల రంధ్రం మాత్రమే ఉంది, పిల్లలు పుట్టే రంధ్రం అనేది అబ్సల్యూట్లీ లేదన్నట్టు. దానికి మేము ఎప్పుడైతే ఈ సిటీ స్కాన్ ద్వారా హెల్ప్ తీసుకున్న తర్వాత వీ డిసైడెడ్ టు టేక్ బేబీని ఆపరేషన్కి ఎమర్జెన్సీగా తీసుకోవడం జరిగింది అన్నట్టు. అక్కడ మనము సిస్టోస్కోపీ చేసినప్పుడు ఒంటెల రంధ్రం అనేవన్నీ బాగానే ఉన్నాయి అండ్ కిడ్నీల పైన ఎక్కువ బరువు పడడం వల్ల 2 కిడ్నీలు వాపు వచ్చినాయి అన్నట్టు. దాంతో మనం కడప ఆపరేషన్ చేసి ఆ లోపల ఏదైతే ఆ గడ్డ అంత పెద్దగా ఉందో సిస్ట్ అంటాం దాన్ని మనము డ్రైన్ చేసామన్నట్టు. సహజంగా ఏం చేస్తామంటే, ఈ బేబీస్కి మనం అంత పెద్ద మేజర్ సర్జరీ బేబీ తట్టుకుంటుందో లేదో అని చెప్పేసి ఆ వెజైనా ఏదైతే ఉంటుందో దాన్ని కడుపు నుంచి బయటకి వెజనాస్టమీ చేసి బయటకు వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడ మేము కొంచెం బికాజ్ మంచి ఒక అనస్థిషియా టీమ్ బ్యాకప్ ఉంది కాబట్టి మనము ఆ సర్జరీని కొంచెం ప్రొలాంగ్ చేసి ఒక ప్రైమరీ వెజైనల్ రీకన్స్ట్రక్షన్, వన్ ఆఫ్ ఇట్స్ వెరీ యూనిక్ ఇన్ నేచర్. సహజంగా ఎవరు చేయడానికి భయపడతారు. వీ డిసైడెడ్ టు గో విత్ దట్. అక్కడ డాక్టర్ మేడం వరలక్ష్మి గారు మేడం హెల్ప్ తీసుకొని, మేడం ఈజ్ అ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నట్టు. పెద్దవాళ్ళు సహజంగా మేనేజ్ చేస్తుంటారు కానీ పుట్టిన పిల్లలు మాత్రం ఎవరు అన్హర్డ్ ఆఫ్ అన్నట్టు. అది ప్రైమరీ వెజైనల్ రీకన్స్ట్రక్షన్ అనేది. మేడం సహాయంతో మేము అందరం కలిసి ఈ ప్రైమరీ వెజనల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం అన్నట్టు. అండ్ బేబీ ఇప్పుడు డే 8 to 10 days అయింది అన్నట్టు. యూరినరీ క్యాథెటర్ తీసేసాము, లోపల ఉన్న వెజనల్ స్టంట్ ఏదైతే పెట్టింటామో అది తీసేసాము అన్నట్టు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, యూనిక్నెస్ ఏంటంటే, ఈ బేబీకి స్పైన్ కానీ కొంచెం డిఫార్మిటీ ఉందన్నట్టు. రెండోది, లాట్రిన్ రంధ్రం ఏదైతే నార్మల్ పొజిషన్లో ఉండాలో అది కొంచెం ముందు భాగంకి వచ్చింది అన్నట్టు. సో ఈ రెండింటిని ఎవాల్యుయేషన్ మేము ఫ్యూచర్లో చేద్దామని చెప్పి ఇది మాత్రం ఎవాల్యుయేట్ చేసాము. ఈరోజు స్కానింగ్ చేయించిన దాంట్లో ఆ లోపల ఏదైతే వెజనల్ సిస్టర్ అయిందో అది నార్మల్గా అయిపోయింది. 2 కిడ్నీలు ఏదైతే వాపు వచ్చాయో అవి కానీ నార్మల్గా అయిపోయింది. అండ్ బేబీ ఈజ్ ఫిట్ టు గో హోమ్ నౌ అని చెప్పి. బేబీ రెగ్యులర్గా ఫాలో అప్ ఉండడు. బేబీ మేజర్ సర్జరీ ఏదైతే మీరు ఏదైతే అడిగారు చూడండి, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందో లేదు, దానికి చాలా మంది భయపడతారు అన్నట్టు. ఇది ప్రైమరీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయడానికి. మనం ఏంటంటే, ఈ బేబీని మనం రెగ్యులర్ ఫాలోఅప్గా పెట్టుకొని ఏదైతే కొత్తగా మనం రీకన్స్ట్రక్ట్ చేసామో దాన్ని రెగ్యులర్గా డైలటేషన్ చేసుకుంటూ మ్యారేజ్ ఏజ్ వరకు రెగ్యులర్గా డైలటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇనిషియల్గా ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఉంటాయి. పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ డైలటేషన్ అనేది చేసుకుంటూ పోతే విజిట్స్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. ఆయనకి యాన్యువల్ విజిట్ పెట్టుకోవాలండి టిల్ షీ గెట్స్ మ్యారీడ్ అన్నట్టు. I'm Dr. Sandhya. I am the consultant anesthesiologist in Medicover Women and Child Hospitals. So when we took up the case, sir చెప్పినట్టు, so నేను మా టీమ్ యాక్చువల్లీ, సో డాక్టర్ హర్షిత తను, షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ anesthesiologist colleague. సో వీ టుక్ అప్ దిస్ కేస్. ఇలాంటి చిన్న పిల్లల్లో మనం ముఖ్యంగా ఇలాంటి పుట్టుకతో అబ్నార్మాలిటీస్తో వచ్చే వాళ్ళల్లో యూజువల్గా హార్ట్ కానీ లంగ్స్ కానీ, తర్వాత మెయిన్గా ఇప్పుడు ఈ బేబీకి సార్ ఎలా చెప్పారో లోపల గడ్డ ఉంది, ఆ గడ్డ కిడ్నీస్ మీద ఉంది. సో కిడ్నీస్ కొంచెం వాపు వచ్చింది. బట్ లక్కీగా ఏంటంటే బేబీ కిడ్నీ ఫంక్షన్ యాజ్ పర్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు, క్రియాటినిన్ అవన్నీ నార్మల్ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఈ బేబీని తీసుకొని సక్సెస్ఫుల్గా అవుట్కమ్ అందుకనే బాగుంది అనిపించింది, అపార్ట్ ఫ్రమ్ వెరీ గుడ్ సర్జరీ. ఓకే,
అండ్ ఇలాంటి వాళ్ళలో మనం తీసుకున్నప్పుడు హార్ట్, లంగ్స్, కిడ్నీ ఫంక్షన్, వైటల్ ఇంపార్టెంట్, ఇవన్నీ వైటల్ స్ట్రక్చర్స్, ఇవన్నిటిని చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఫ్లూయిడ్స్ ఎంత ఇవ్వాలి. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ ఫిజియాలజీ అవన్నీ మన పెద్దవాళ్ళ కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. సో మేజర్ సర్జరీ చేసుకున్నప్పుడు మనకి ఇవే ఛాలెంజెస్, మెయిన్గా ఫ్లూయిడ్, మత్తు ఎంత ఇవ్వాలి, ఎంత గ్రేడెడ్గా ఇవ్వాలి, ఎలా బయటికి వస్తారు, ఎంతసేపు అవుతుంది సర్జరీ, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఎలా ఉంటుంది వీళ్ళకి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇది వీ హ్యాడ్ దీస్ ఛాలెంజెస్ ఈ కేస్ చేసేటప్పుడు. బట్ మొత్తానికి రీకన్స్ట్రక్షన్ అవన్నీ బాగా అయ్యాయి అండ్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అన్నీ, పెయిన్ మేనేజ్మెంట్ అంతా సక్రమంగా అయింది. సో దట్ ఈస్ హౌ వీ కుడ్ గెట్ ఎ గుడ్ అవుట్కమ్ ఆఫ్ దిస్ బేబీ. ఇలాంటి ఒక అపురూపమైన కేసు అందరికీ ఇలాంటి కేసు దొరకదు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా తక్కువ మనము చూస్తాము. బికాజ్ కొన్ని బేబీస్కి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి, అంటే పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంత అర్లీ ఏజ్లో ఇంత పెద్ద స్వెల్లింగ్ లాగా, ఒక పెద్ద గడ్డలాగా మనకి కడుపులో కనిపించి అది యూట్రస్కి మన వెజైనాకి సంబంధించింది అనేది చాలా అపురూపమైనది. ఫస్ట్ అది డయాగ్నోసిస్ చేయడమే చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే అంత హ్యూజ్ కలెక్షన్, అంటే ఆల్మోస్ట్ ఒక 300 ml to 400 ml ఆఫ్ బ్లడ్ అనేది ఆ సిస్ట్లో అక్యుములేట్ అయింది. ఎంతవరకు స్వెల్లింగ్ వచ్చింది అంటే గర్భసంచితో పాటు వెజైనా అంటే బర్త్ కెనాల్ కూడా కంప్లీట్గా అది ఎన్లార్జ్ అయ్యి అది కంప్లీట్గా కిడ్నీస్ మీద ప్రెషర్ పెట్టి ఇంకొన్ని రోజులకి బేబీకి బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చి ఫీడింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉండేది. సో అంత సివియరిటీతో వచ్చిన బేబీని సార్ తీసుకొని అది ఇమీడియట్గా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో సర్జరీ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి ఆన్ టేబుల్ డిసిషన్ తీసుకొని ఆ వెజైనా అనేది కింద ఓపెన్ అయ్యేటట్టు చేయడానికి తీసుకున్న డిసిషన్ ఇస్ రియలీ గ్రేట్. సో ఆ బేబీని నేను ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు బాగా వాళ్ళు ఫీవర్ తోటి ఒక 1 వీక్ నుంచి పొట్ట రోజు పెరుగుతుందని, ఒక రోజు నుంచి యూరిన్ సరిగా వెళ్ళట్లేదని ప్రజెంట్ అయ్యారు. వచ్చినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీతో పాటు బాగా అబ్డామినల్ డిస్టెన్షన్, వామిటింగ్ అవుతుంది, ఫీడ్ ఇచ్చిన వెంటనే వామిటింగ్ అవుతుంది, బేబీ డల్ యాక్టివిటీతో వచ్చారు. సో మేము ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అసెస్ చేసినప్పుడు పొట్ట బాగా పెద్దదిగా అనిపించడం, యూరిన్ తక్కువ వెళ్ళట్లేదని కెథటర్ పాస్ చేయడానికి కూడా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ ఒక రంధ్రం మాత్రమే ఉంది. రెండవది అంటే అది యూరిన్ నుంచి వెళ్ళేదా లేకపోతే జనని యోని అంటాం కదా, యోని రంధ్రం మాకు క్లారిటీ లేదు. సో అప్పుడు కెథటర్ పాస్ చేసినప్పుడు యూరిన్ వచ్చింది. సో అది యూరిన్ రంధ్రం అనుకున్నాం. తర్వాత మన పీడియాట్రిక్ సర్జన్ సార్ ఇన్ఫార్మ్ చేస్తే సో మనకి ఏంటంటే నెక్స్ట్ సిటీ స్కాన్ చేసాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత మనకి అది ఒక రంధ్రం మాత్రమే ఉంది, అది కూడా యూరిన్ వచ్చే రంధ్రం. రెండోది యోని లేదు అని కంక్లూడ్ అయ్యాము. కాకపోతే లక్కీలీ వాళ్ళు డ్యూరింగ్ సర్జరీ 5 hours సర్జరీ జరిగిన మధుమోహన్ సార్ అండ్ ఎనస్థీషియన్ డాక్టర్ సంధ్య వాళ్ళు బాగా కేర్ తీసుకోవడం వల్ల పోస్ట్ ఆప్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సో ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో వెంటిలేటర్ అవసరం లేకుండా, సో ఇమీడియట్గా బేబీ ఎనస్థీషియా నుంచి రికవర్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవ్వడం, యూరిన్ బీపీ అన్నీ మెయింటైన్ అవ్వడం వల్ల సో మాకు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో బేబీని మేనేజ్ చేయడం డిఫికల్ట్ అనిపించలేదు. రెండోది ఏంటంటే అంత సిస్ట్ ఉండడం వల్ల యూరిన్ అనేది యూరిన్ మూత్ర నాళాల మీద ప్రెషర్ పడడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత ఆ సిస్ట్ అయితే ఏదైతే మాట్లాడుకున్నామో ఆ సిస్ట్ కలెక్షన్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉండడం వల్ల అక్కడ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది.